ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి ఒక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, మనకు జయం అనుగ్రహించున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీ పత్రిక 15:57 ఆకర్లు వెళ్ళి మాట్లాడేది. మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగు. మనకు దేవాదేవుడు మన అన్ని విషయాల్లో జయాన్ని అనుగ్రహిస్తాడు, విజయాన్ని దయచేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మన ప్రభుని క్రీస్తు మూలంగా మనకు జయం కలుగు, మన దేవుని మూలంగా మనకు జయం కలుగుతుంది. ఏ విషయానైనా దేవుని సన్నిధి మొరపెట్టినప్పుడు, దేవుని సన్నిధి మనం అడిగినప్పుడు ఏం చేస్తాడు? మనకు జయమని అనుగ్రహించే సమర్థుడు మన దేవుడు. కాబట్టి అందుకే ఆయనకి స్తోత్రం కలుగును కాక. ఆయనకి మహిమ అంటే మనకు జయాన్ని ఇచ్చేటానికి మహిమ అంటే, ఎందుకంటే తన చిత్తానుసారం నడిచిన బిడ్డలకి ఏం చేస్తాడు? దేవుడు జయాన్ని, విజయాన్ని దయచేస్తూ ఉంటాడు. కాబట్టి వాగ్దానం సహోదరి, దేవునికి మనకు జయించడానికి ఏం చేస్తాం? కృతజ్ఞత కలిగి ఉంటాం. దేవుని చిత్తం దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చాడు. దేవునికి కృతజ్ఞతలు మనం ఉంటాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీకు జయం అనుగ్రహిస్తాను, ఆయనకు మహిమ కలుగును గాక. కాబట్టి ఏ విషయంలో నువ్వు దేవుడిని అడుగుతున్నావో ఇది దేవుడు అంటున్నాడు, నీకు జయాన్ని అనుగ్రహిస్తాను నిశ్చయంగా. అది నిశ్చయంగా నువ్వు నాకు కృతజ్ఞత కలిగి ఉంటావని ప్రభు అంటున్నాడు. కాబట్టి తండ్రి తన చిత్తం నెరవేర్చే వీళ్ళకి తన చిత్తాన్ని అనుసరించి నడిచి ప్రతి బిడ్డకి కూడా ఏమన్నాడండి? జయాన్ని, విజయాన్ని దయచేస్తానంటాడు. కాబట్టి ప్రభు ఇది నన్న వాగ్దానం సహోదరి, దేవుని మూలంగా మన జయం వస్తుంది, కానీ మనుషుల మన ఏ జయము రాదు. కాబట్టి ఇది మనం జయం కావాలంటే దేవుని చిత్తం దేవుని మొరపెట్టినప్పుడు దేవుని శాసనం నిలబడంటే దేవునితో నడిచే కృప దేవుడు మీకు దయచేయను గాక. ఇద్దరమంతా జయాన్ని, విజయాన్ని దేవుడు మీకు దయచేసే కృప దేవాదుడు దయచేయను గాక. ఈ వాగ్దానం బట్టి ప్రార్థించాడు దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థిస్తారు, మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారి అని యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలవాడ, కనికరపుండా, నీకు వందనాలు, స్తోత్రాలు. మరొక నూతన దినం దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ దినము మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమానుల ద్వారా, తోటి పని వారి ద్వారా ఏ కీడు జరగకుండా అందరితో సమాధానం, శాంతి, నెమ్మది దయచేయండి. అయ్యా తండ్రి, మేము చేసే ప్రతి పనులు జయాన్ని, విజయాన్ని దయచేయండి. దుష్టుడు సాతాన్ని గలిబిల్చేయకుండా సహాయించండి. యజమాని ద్వారా, తోటి పని వారు ఏ కీడు జరగకుండా సహాయం చేయండి. ఎవరైనా బలహీనంగా బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలో బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. షుగర్, బీపీ, గ్యాస్ నొప్పులు, మోకాలు నడువులు, థైరాయిడ్స్తో బాధ విడుదల దయచేయండి. మీ కృప చూపించమని అడుగుతుంది. కుటుంబ సమస్యలతో బాధ విడుదల దండి. అప్పులు, బంధకాలను విడిపోయింది, తాగుడు, వ్యసనాలు దూరపరచండి ప్రభా. ఈ దినమంతా నీ బిడ్డ చేసిన చేతి పని దీవించి ఆశ్రయించి కృప చూపించి మీకు మహిమ, ఘనత, ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. వందనాలు. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.